రాజకీయం. ఈ రాజకీయాల్లో ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు సింహంలా గర్జించాలో తెలిసిన ఏకైక నేత. ఆంధ్ర వాళ్ళే మన శత్రువులు అన్న నినాదం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ఉండాలి అనే ఒక బ్యాలెన్స్డ్ సమన్వయకర్త వరకు ఆయన ప్రయాణం ఒక పాఠం. ఆయన వ్యూహం ఒక పదునైన బాణం. ఏడాది క్రితం మౌనం తర్వాత నేడు జగిత్యాల గడ్డపై మళ్ళీ గులాబీ బాస్ కేసీఆర్ గారు గర్జించబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై విమర్శలు చేస్తూనే దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ నేతలతో కలిసి పనిచేస్తారా, లేక తనదైన శైలిలో కొత్త వ్యూహాన్ని ప్రకటిస్తారా? ఆంధ్రప్రదేశ్తో అనుసంధానంగా ఉన్న మిత్రుడిగా తమ్ముడి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ అద్భుతంగా ముందుకు రాణించగలిగారు. కేసీఆర్ గారి వ్యవహార శైలి, రాజకీయ పదునైన వ్యాఖ్యలు తెలిసిందే. ప్రస్తుతం చాలా కాలం సైలెంట్ నుంచి ఆయన ఆపరేషన్స్ మళ్ళీ ఆరంభం అయినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కూటమికి అధినేత చంద్రబాబు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ అంటే చాలా ఇష్టం. కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ఆప్తుడు. చంద్రబాబు కన్నా కేసీఆర్ జగన్ బంధమే చాలా బలమైంది అని చాలామంది చెబుతుంటారు. ఎందుకంటే నిజాయితీ, నిర్మోహమాటంగా రాజకీయాల కోసం ముందుకు వెళ్ళడం, వాల్యూస్, కేవలం రాజకీయాల్లో పోరాటాలు యుద్ధాలే కాదు, విలువల కోసం నిలబడే వ్యక్తికి నిజంగా రాజకీయాల్లో మరింత విలువలు ఉంటాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తాను ఎప్పుడు కూడా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ పోతుంటాడు. కాబట్టి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్ కష్టకాలంలో ఎదిగిన తీరు, ఆయన నిలబడ్డ తీరు, అందుకే ఆయనకు కూడా ఇష్టమట. ఇక తాజాగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాట పదే పదే చెబుతున్నారు. అదే హైదరాబాద్ తానే ఈ పరిస్థితిలో పెట్టాడని. రాజధానిగా హైదరాబాద్ విషయానికి వస్తే అంటూ పదే పదే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అంశంలో భాగంగా హైదరాబాద్ను లేవనెత్తుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి కేసీఆర్ గారు కూడా దీనిపై సమాధానం చెప్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దశాబ్దాల క్రితం కేసీఆర్, నారా చంద్రబాబుల మధ్య రాజకీయ సంబంధాలు చాలా బలంగా ఉండేవి. ఒకప్పుడు సహచరుడిగా, ఆ తర్వాత ప్రత్యర్థులుగా మారి తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేసీఆర్ తన రాజకీయ జీవితం మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవారట. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారట. ఇద్దరు ఒకే పార్టీలో సన్నిహితంగా ఉండేవారట. ఆ తర్వాత విభేదాలు రావడంతో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2001లో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ నినాదంతో టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారారు. ఓవైపు రాజకీయ విమర్శలు చేసుకున్న వ్యక్తిగత స్థాయిలో ఒకరి వ్యూహాలు మరొకరు నిశ్చితంగా గమనిస్తుంటారు. 2009లో పొత్తు పెట్టుకున్నారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయోజనాల కోసం వీరి మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళడం, 2014 నుంచి ఓటుకు నోటు కేసుల్లో సంబంధించి చంద్రబాబు అడ్డంగా కేసీఆర్ దొరకబట్టడం, ఆ తర్వాత తరిమి కొట్టడం లాంటివన్నీ జరిగాయి. కానీ ఇప్పటికీ హైదరాబాద్ తానే నిర్మించానని, హైదరాబాద్ ఈరోజు నిలబడి ఉందంటే నా వల్లే అంటూ చంద్రబాబు పదే పదే తరచూ చెబుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఎప్పుడు పడితే అప్పుడు, పైగా ఇప్పుడు అమరావతి ఇష్యూ గురించి వచ్చినప్పుడు, రాజధాని గురించి, ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్న సందర్భంలో హైదరాబాద్ను తానే నిర్మించాను, తన వల్లే హైటెక్ సిటీ వచ్చింది, తన వల్లే హైదరాబాద్ ఈరోజు దేశంలో అగ్రస్థానంలో ఉందని అంటుంటాడు ఈ విజన్ ఉన్న చంద్రబాబు. కానీ వాస్తవానికి హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లో పెట్టాను, లేక హైటెక్ సిటీ కట్టాను అని చెబుతుంటారు. దీనిపై చాలా వరకు అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 1995 నుంచి 2004 మధ్య కాలంలో హైదరాబాద్కు ఐటీ రంగాన్ని తీసుకురావడంలో చంద్రబాబు కృషి ఉంది కాస్త. కానీ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకురావడం, హైటెక్ సిటీ నిర్మాణం, గచ్చిబౌలి అభివృద్ధి ఆయన హయాంలోనే ఊపందుకున్నాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ బ్రాండ్గా మార్చడంలో కొద్దిగా మార్కెటింగ్ స్కేల్ పనికొచ్చాయి. కానీ చారిత్రక వాస్తవం హైదరాబాద్ ఒక నిరంతర ప్రక్రియ అన్నది చాలామంది బల్లగుద్ది చెబుతున్న మాట. హైదరాబాద్ ఎవరో ఒకరు నిర్మించలేరు. కుతుబ్ షాలు, నిజాంల కాలం నుంచి కూడా ఇది పునాదులు పడ్డాయి. నగరంలో ఫౌండేషన్, చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ, అసెంబ్లీ వంటివి ఆ కాలంలో నిర్మితమయ్యాయి. చంద్రబాబు కంటే ముందే ఎన్టీఆర్, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారు BHEL, ECL, IDPL వంటి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి పారిశ్రామిక పునాదిని వేసినది కాంగ్రెస్ హయాంలో కూడా ఉంది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ కూడా. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి పూర్తయినాయి. ఇక తెలంగాణ వచ్చాక కేసీఆర్ హయాంలో టీ హబ్, ఐటీ విస్తరణ, మౌలిక సదుపాయాల విపరీతంగా పెరుగుతూ పోయాయి. రాజకీయ నాయకులు తమ క్రెడిట్ కోసం నేనే చేశాను అని ఎవరూ చెప్పుకోరు.
అందులో రాజశేఖర రెడ్డి గారు ఏ పొద్దు చెప్పలేదు, కేసీఆర్ చెప్పలేదు, కాంగ్రెస్లో ఉన్న ఏ పెద్దలు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం మొత్తం నేనే చేశాను అని చెప్పుకుంటూ పోవడం ఎంతవరకు ధర్మం? తాజాగా కేసీఆర్ ఈరోజు సభలో దీనిపై కూడా గట్టిగా చంద్రబాబును తిడితే బాగుండని చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అది జరగదు. ఎందుకంటే రాజకీయాల్లో అవసరం లేని సబ్జెక్ట్, అవసరం లేని టాపిక్లో వేలు పెట్టడం రాజకీయ నాయకులు చేసి ఉండరు. వాళ్ళకు కేవలం ఆయా రాష్ట్ర ప్రజలకు ముఖ్యం, ఆయా రాష్ట్ర ప్రజల్లో ఎన్నికలకు సంబంధించిన అంశాల మీదే టార్గెట్గా పోతుంటారు. తాజాగా ఏప్రిల్ 2026 జగిత్యాలలో కేసీఆర్ గారు బహిరంగ సభ పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాదాపు ఏడాది కాలంగా ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రసంగాన్ని విప్పారు. దీంతో ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలో బీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్గా చేరారు. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కీలక మార్పు భావిస్తున్నారు ఇదంతా. ఈరోజు కేసీఆర్ జగిత్యాల్లో సభ పాల్గొన్నారు. దానికి కౌంటర్గా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కాటారంలో సభలో నిర్వహిస్తున్నారు. అంటే ఇద్దరు అగ్రనేతలు ఒకే రోజు ఒకే ప్రాంతంలో సభలు నిర్వహించడంతో ఒక్క నిమిషం దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలు అందరూ కూడా తెలంగాణ వైపు మరీ చూస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలపైన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. ఎవరేని చేసినా రాబోయే కాలంలో అతి తొందరలోనే మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కూడా ఆయన బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యులు పడుతున్న కష్టాన్ని, సామాన్య ప్రజలకు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని నిశ్చితంగా గమనిస్తున్న కేసీఆర్ యుద్ధం గట్టిగా చేసేందుకు సిద్ధపడుతున్నట్టు కూడా సమాచారం. ఇక చంద్రబాబు పునాదులు ఒకడేస్తే గోడ ఒకడు కట్టాడు అన్నట్టుగా హైదరాబాద్ క్రెడిట్ అంటే తాను దొబ్బేస్తే దానికి నేను లేకపోతే హైదరాబాదే లేదని మాటలు ఖండించాల్సిన అవసరం కూడా కేసీఆర్ గారికి ఉంది. ఎందుకంటే కేసీఆర్ను ఆడుకోవాలన్నా, కేసీఆర్ గారిని ఏదైనా గట్టిగా విమర్శించాలన్నా చంద్రబాబు తర్వాత, అంటే చంద్రబాబును తిట్టాలంటే ఖచ్చితంగా అది కేసీఆర్ తర్వాతే మరొకరికి అవుతుంది. రాజకీయంగా విమర్శలు చేయాలంటే కూడా కేసీఆర్ తర్వాతే ఎవరైనా చంద్రబాబును అనాలంటే. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ స్టైల్లో, కేసీఆర్ యాసలో, కేసీఆర్ భాషలో, కేసీఆర్ ఆవేశంలో చంద్రబాబును ఉతికారేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే పదే పదే హైదరాబాద్ పేరును తెచ్చడం, వీకెండ్లో హైదరాబాద్ పాలిటిక్స్ చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్కు కొమ్ము కాస్తుండడంతో జరుగుతున్న పరిణామాలపైన గట్టిగా గలమెత్తితే అదిరిపోయేలా ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.